డిఎస్సి 2025 పేరుతో 25,000 ఉపాధ్యాయ పోస్టులు ఇప్పిస్తామని చెప్పి 16,345 పోస్టులకే పరిమితం చేసి లక్షలాది మంది నిరుద్యోగులను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నందికట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ ఆరోపించారు. వైఎస్ జగన్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పిలుపు మేరకు కొత్తపల్లిలో వైసీపీ నాయకులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా దారా సుధీర్ మాట్లాడారు. యువగలం పాదయాత్రలో పనిచేసిన టీడీపీ కార్యకర్తలకు అక్రమ జీవుల ద్వారా ఉపాధ్యాయ పోస్టు కట్టబెట్టారని ఆరోపించారు. 431 శారీరక విద్యా పోస్టుల్లో 350 పోస్టులను అనర్హులకిచ్చారని విమర్శించారు. డిఎస్సి వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయడము, ఉద్యోగాలు ఇవ్వడం అంతా కూడాను డిఎస్సి కమిషనర్ ఆర్ కన్వీనర్ ఉంటారు, ఆయన చేతిలో ఉంటుంది. ఫస్ట్ ఏం చేశారు, వీళ్ళు ఈ డిఎస్సి ఎగ్జామ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హత లేని అనర్హులైన తెలుగుదేశం కార్యకర్తలకి ఇవ్వాలన్న కుట్రతో ఆ కన్వీనర్ని పక్కన దోశారు. వెంటనే అర్థమైందా ఏం జరుగుతుందో? ఎందుకు ఆయన ఉంటే, ఆయన పేరు వెంకటరెడ్డి ఏదో ఉంది, ఆయన్ని పక్కన దోశారు. పక్కన దోసింది ఎందుకు? వీళ్ళ ఈ కుటిలమైన ఆలోచన ఏదుందో, ఈ ఏదైనా నేర ప్రవృత్తి ఉందో దానితోటి ఎట్లయితే ఉద్యోగాల్ని గోల్మాల్ చెయ్యాలో దానికి సుగమమైన మార్గము చేయడం కోసం అంటే క్లియర్ చేసుకున్నారు. సో ఆయన తీసేశారు. తీసేసి ఏం చేశారు, ఈ ఎగ్జామ్ ప్రక్రియ మొత్తము ఎస్సీఆర్టీ అని ఒక భాగం ఉంది. అది స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని ఒకటి ఉంది, ఎస్సీఆర్టీ. దానికి అప్పచెప్పి దాంట్లో ఈ పేపర్లు ప్రిపేర్ చేయడము, ఈ పేపర్లు అప్లోడ్ చేయడము, ఈ పేపర్లు ఇవ్వడము, ఎగ్జామ్ కండక్ట్ చేయడము, మెరిట్ లిస్ట్ అంతా కూడాను ఒక అవుట్ సోర్సింగ్ టీంకి అప్పచెప్పారు. అంటే గవర్నమెంట్ కాదు, ఎవడో అనామకుడు వీళ్ళ మాట వినేవాడు. డిఎస్సిలో జరిగిన ఈ అవకతవకలు అందరు తెలుసుకోవాలి, అందుకు చెప్తున్నా. సింపుల్గా చూసుకోండి, ఎగ్జామ్ జరుగుతున్న మొదలు నుంచి లాస్ట్ వరకు మొత్తం స్కామ్ జరిగింది. ఇప్పుడు చాలా మంది డిఎస్సి స్కామ్ జరగలేదు, ఏం జరగలేదు, జరిగింది. దీనికి కావాల్సిన ప్రూఫ్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. ఆయన కూడా ఇప్పుడు వాళ్ళని పిలుస్తున్నాడు. సో ఇది అయిపోయిందా? సో ఏమైంది, ఈ ఎస్సీఆర్టీలో అవుట్ సోర్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక అబ్బాయి, ఆయన పేరు నవీన్, వానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎవరినైతే ఈ ప్రక్రియలో పెట్టావో వాడు ఎగ్జామ్ రాయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు ఎగ్జామ్ వాడే కదా క్వశ్చన్ పేపర్ చూస్తుంది. ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వస్తుంది దానికి? సరే బాగా చదువుకున్నాడు